ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఈరోజు సంతోషంగా నువ్వు దేవుణ్ణి స్తుతించాల్సిన దినము. ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానము నీకు అర్థమైతే నీ జీవితం అంతా ఇక నుంచి నీ సంతోషమే. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ఆ ఫరో సైన్యము తరుముతూ చంపేయడానికి వస్తుంటే ప్రభు ఏమన్నారో తెలుసా? మీరు దేవుడు కలగజేసే రక్షణ ఓరక నిలుచుండి చూడండి, అంతే. మీరు ఇంకేం చెయ్యొద్దు, మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు ఈరోజు చూస్తున్న ఆ ఐగుప్తు సేన మరెన్నడూ కూడా మీరు చూడరని చెప్పి దేవుడు మహా అద్భుతాన్ని అక్కడ జరిగించారండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు వింటున్నావో నీ దేవునికి నీ పరిస్థితి తెలుసు. నువ్వెంత భయానికి గురవుతున్నావో, ఎన్ని నిద్రలేని రాత్రులు నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావో నీ దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు తెలుసా, నువ్వు కంగారు పడిపోయి నువ్వు ఇబ్బందులు పాలైపోవడం కాదు, నువ్వు నా సన్నిధిలో ఓరక నిలుచుండు చూడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దైవ సేవకులు అయిన మేము కూడా దేవుని మందిరంలో మౌనంగా కొంత సమయాన్ని, కొన్ని గంటలు అలాగ మౌనంగా ఉంటాం, కనిపెడతాం దేవుని దగ్గర. మీకు తెలుసా అద్భుతం? ఆ మౌనంగా దేవుని ఎదుట ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ బిడ్డలకు ఒక భవిష్యత్తు గురించనో, ఒక శుభకార్యం జరగాలనో, ఒక విడుదల కావాలనో, మరి దేని గురించి నువ్వు అనుకుంటూ ఆశపడుతూ ఉన్నావో దేవుని సన్నిధిలో మౌనంగా ఉండు. దాని అర్థం ఏంటంటే మౌనంగా ఉంటూనే ప్రార్థన చేస్తూనే లోకానికి దగ్గర వద్దని అర్థం. చాలా మంది బిడ్డలు లోకానికి సమీపంగా వెళ్ళిపోతారు, దేవుని దగ్గర ఏదో మౌనంగా నామమాత్రంగా ఉంటారు. అటువంటి వారు దీవించబడరు. నువ్వు లోకానికి వేరుగా ఉంటూ ఆ పాపాన్ని నువ్వు ముట్టకుండా, నువ్వు పాపమును తెలిసినప్పుడు ఒక యోసేపులే పాపానికి దూరంగా పారిపోతూ నువ్వు దేవుని సన్నిధిలో మౌనంగా తలదించుకుని ఉంటే గనక నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఇబ్బందిని కూడా దేవుడు తొలగిస్తాడు. నీ జీవితంలో నిన్ను బాధపరుస్తున్న, నిన్ను కలవరపరుస్తున్న ప్రతిదాన్ని కూడా దేవుడే తొలగిస్తాడు. యుద్ధము యెహోవాదే. ఈరోజు ఒక అప్పుతో యుద్ధం చేయలేకపోతున్నావు, ఒక రోగంతో యుద్ధం చేయలేకపోతున్నావు, కొందరు మనుషులతో నువ్వు నచ్చజెప్పలేకపోతున్నావు, యుద్ధం చేయలేకపోతున్నావు. ప్రభు చేస్తాడు నీ పక్షాన. నువ్వు ఓరక నిలుచుండి చూడు. అయ్యా, ఇదిగో నీకు అప్పగిస్తున్నానయ్యా, ఇదిగో నా భారం నీ మీద పెడుతున్నానయ్యా, ఇదిగో ఈ విషయాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు మౌనంగా ఉండు. నీ జీవితంలో ప్రభు ఈ రోజు నుంచి చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. వారు భయపడిపోయారు. ఎప్పుడన్నా ఫరో వచ్చేస్తాడేమో, ఇప్పుడు వచ్చినట్టుగా మరలా మమ్మల్ని ఇంకా హింసిస్తాడేమో, ఇంకా బాధ పెడతాడేమో అని చెప్పి వాళ్ళందరూ భయపడ్డారు. మరి దేవుడు ఏం చేశారండి? ఆ ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా వీళ్ళని దాటించి అదే సముద్రంలో శాశ్వతంగా ఫరోని సైన్యాన్ని ముంచేయలేదా? ఆ యొక్క ఇబ్బందిని శాశ్వతంగా దేవుడు తొలగించలేదా? ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతి విధమైన కీడుని దేవుడు శాశ్వతంగా తొలగించబోతూ ఉన్నారు. నీకు గొప్ప సమాధానము ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.